శ్రియ వాళ్ళ నాన్న అయితే అవని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అవని అయితే "నమస్కారం బాబాయ్ గారు" అనైతే అంటూ ఉంటుంది. "మీ బోడి మర్యాదలు ఎవరికి కావాలి? మీ మర్యాద కోసం రాలేదు" అని గట్టిగా అనేసరికి అవని షాక్ అవుతూ ఉంటుంది. "నేను మీ మర్యాద కోసం రాలేదు. ఆస్తి కోసం వచ్చాను" అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి రాజేంద్ర ప్రసాద్ "నీకిక్కడ మాట్లాడే హక్కు లేదు" అనంటే, "ఎందుకు లేదు? నా అల్లుడికి ఈ ఆస్తిలో వాటా ఉంది. నా అల్లుడికి తన వాటా ఇచ్చేస్తే వెళ్ళిపోతాడు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసరికి కమల్ అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక శ్రియ వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటాడు. "మీరు ఎందుకు నా అల్లుడిని ఇంట్లో నుంచి బయటికి పంపించేసినంత మాత్రాన నా అల్లుడికి ఇంట్లో హక్కు లేదనుకుంటున్నారా? నా ఇంటికి ఈ ఆస్తిలో సగం వాటా తన వాటా తనకి వస్తుంది. అది ఎలా వస్తుందో నాకు బాగా తెలుసు" అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్‌తో అయితే అంటూ ఉంటాడు. ఇక "నిజంగా బావగారు" అనంటే, "నువ్వు నన్ను బావగారు అని పిలకు, రాజేంద్ర ప్రసాద్ గారనే పిలు" అనైతే అంటూ ఉంటాడు. ఇక శ్రియ వాళ్ళ నాన్న అన్న మాటలకి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. "ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని గట్టిగా అనేసరికి, "అవును, నా అల్లుడికి ఆ వాటా ఎలా రావాలో నాకు బాగా తెలుసు" అనంటే, "ఈ ఆస్తి ఎవరిదో నీకు అనవసరం. ఈ ఆస్తి నాది. నా ఆస్తి నేను ఎవరికి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్తే నేను తెలుసుకోవాల్సినంత అవసరం లేదు" అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే గట్టిగా అంటూ ఉంటాడు. "మీరు ఎలా నా అల్లుడికి వాటా ఇవ్వరో నేను చూస్తాను. నా అల్లుడికి వాటా ఎలా వచ్చేలా చేస్తానో నాకు బాగా తెలుసు" అని చెప్పి శ్రేయ వాళ్ళ నాన్న అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అక్కడి నుంచి శ్రేయ వాళ్ళ నాన్న అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అవని అయితే శ్రీకర్కి ఫోన్ చేసి, "ఏంటి శ్రీకర్, నీకు ఇలాంటి ఆలోచన వస్తుందని" అవని అనేసరికి శ్రీకర్, "ఏంటి వదిన, ఏం మాట్లాడుతున్నారు? అసలు నాకు ఆ ఆలోచనే రాలేదు. నేను ఆ ఆలోచన తీసుకురావడం ఏంటొద్దునా" అనేది అంటూ ఉంటాడు శ్రీకర్. ఇక ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే హార్ట్ అటాక్ రావడంతో అందరూ అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటారు. అలా బాధపడుతున్న అక్షయ్ చూసి అవని కూడా బాధపడుతూ ఉంటుంది.